కూడా కలిపేసి చోళ చాళుక్య రాజ్యాలని రెండింటినీ కూడా పరిపాలించడం స్టార్ట్ చేశాడు. ఈ చోళ చాళుక్య రాజ్యాలని రెండింటినీ కూడా పరిపాలించినటువంటి ఆ కాలాన్నే చోళ చాళుక్య యుగము అని పిలవడం జరిగింది. అలా రెండింటినీ కలిపి పరిపాలించినటువంటి ఈ కాలాన్నే చోళ చాళుక్య యుగము అని పిలవడం జరిగింది. దానితోటి ఏ రాజకీయ చరిత్ర అయిపోయింది అంటే, వేడ విజయాదిత్యుడి తర్వాత ఇంక వేంగి చాళుక్య రాజులు ఉన్నారా? వారసులు లేరు. వారసులు లేకుండా ఆయన కూడా చనిపోవడంతో ఇప్పుడు చాళుక్య రాజ్యం దేనిలో కలిసిపోయింది? చోళ సామ్రాజ్యంలో కలిసిపోయింది. అంటే చోళ చాళుక్య యుగం ప్రారంభమవుతుంది. చోళ చాళుక్య యుగం ప్రారంభమవుతుంది అంటే వేంగి చాళుక్యులు ఎవరితో అంతమైపోయారు? 7వ విజయాదిత్యుడికి. ఏ సంవత్సరం నాటికి ఎండ్ అయిపోయారు? 1075 నాటికి ఎండ్ అయిపోవడం జరిగింది. 1075 నాటికి ఎండ్ అయిపోవడం జరిగింది. మొదటి వ్యక్తి ఎవరు? కుబ్జ విష్ణువర్ధనుడు. తర్వాత కుబ్జ విష్ణువర్ధన్ తర్వాత జయసింహ వల్లభుడు, ఇంద్రభట్టారకుడు అనేటువంటి వ్యక్తి. తర్వాత 2వ విష్ణువర్ధనుడు అనేటువంటి వ్యక్తి, మంగీ యువరాజు అనేటువంటి వ్యక్తి, 2వ జయసింహ వల్లభుడు అనేటువంటి వ్యక్తి, కొక్కిలి అనేటువంటి వ్యక్తి, 3వ విష్ణువర్ధనుడు అనేటువంటి వ్యక్తి, 3వ విష్ణువర్ధనుడు అనేటువంటి వ్యక్తి. దానితో 3వ విష్ణువర్ధన్ తర్వాత మొదటి విజయాదిత్యుడు అనేటువంటి వ్యక్తి, 4వ విష్ణువర్ధనుడు అనేటువంటి వ్యక్తి. 2వ విజయాదిత్యుడినే నరేంద్ర మృగరాజు అని పిలిచాం. 2వ విజయాదిత్యుడినే నరేంద్ర మృగరాజు. నరేంద్ర మృగరాజు తర్వాత గుణగ విజయాదిత్యుడు లేకపోతే 3వ విజయాదిత్యుడు. ఈయన తర్వాత మొదటి చాళుక్య భీముడు అనేటువంటి వ్యక్తి. మొదట చాళుక్య భీముడు తర్వాత కొల్లబి గండ లేకపోతే 4వ విజయాదిత్యుడు. కొల్లబి గండ లేకపోతే 4వ విజయాదిత్యుడు అనేటువంటి వాళ్ళు. ఈయన తర్వాత ఫేమస్ రూలర్ మొదటి అమ్మరాజు అనేటువంటి వ్యక్తి. ఈయన తర్వాత ఫేమస్ రూలర్ మొదటి అమ్మరాజు అనేటువంటి వ్యక్తి. మొదటి అమ్మరాజు తర్వాత ఫేమస్ రూలర్ యుద్ధమల్లుడు అనేటువంటి వాళ్ళు. యుద్ధమల్లుల్లో కూడా 2వ యుద్ధమల్లుడు అనేటువంటి వ్యక్తి ఫేమస్ రూలర్. 2వ యుద్ధమల్లుడు తర్వాత ఫేమస్ రూలర్ 2వ అమ్మరాజు అనేటువంటి వ్యక్తి. 2వ అమ్మరాజును చంపేసింది దానర్ణవుడు అనేటువంటి వ్యక్తి. దానర్ణవుడిని చంపేసింది జటాచోడ భీముడు అనేటువంటి వ్యక్తి. జటాచోడ భీముడిని చంపేసింది శక్తివర్మ మరియు విమలాదిత్యుడు. అంటే జటాచోడ భీముడు తర్వాత రాజు శక్తివర్మ, శక్తివర్మ తర్వాత రాజు విమలాదిత్యుడు. విమలాదిత్యుడు యొక్క కొడుకే రాజరాజ నరేంద్రుడు అనేటువంటి వ్యక్తి. రాజరాజ నరేంద్రుడు యొక్క కొడుకే 2వ రాజేంద్రుడు. 2వ రాజేంద్రుడిని ఏ పేరుతో పిలిచారు? కులోత్తంగ చోళ. 2వ రాజేంద్రుడిని ఏమని పిలిచారు? కులోత్తంగ చోళ. ఈ వంశంలో చివరివాడు 7వ విజయాదిత్యుడు. 7వ విజయాదిత్యుడు వారసులు లేకుండా చనిపోవడంతో ఈ చాళుక్య రాజ్యాన్ని చోళ సామ్రాజ్యాన్ని రెండింటినీ కలిపేసి పరిపాలించడం జరిగింది. చోళ చాళుక్య యుగము అనేటువంటిది ప్రారంభమవుతుంది. చోళ చాళుక్య యుగము అనేటువంటిది ప్రారంభమవుతుంది. ఎప్పటి తర్వాత అంటే 1075 తర్వాత, 1075 తర్వాత. మీరు చల్లవ్వ అనేటువంటి ఆవిడని రాసుకున్నాం కదా, ఒకసారి అక్కడికి వెళ్ళండి. ఒకసారి చల్లవ్వ ఎక్కడ రాసుకున్నాం? మొదటి చాళుక్య భీముడిని తీయండి. చాళుక్య భీమా 1. ఓకేనా? చల్లవ్వకి ఒక విలేజ్ని డొనేట్ చేశాడు అత్తిలి. ఆమెకి ఒక టైటిల్ ఉంటుంది, ఆ టైటిల్ రాసుకోండి. గాంధర్వ విద్యా విశారద. గాంధర్వ విద్యా విశారద. చల్లవ్వకి ఉన్నటువంటి టైటిల్ అండి గాంధర్వ విద్యా విశారద. చల్లవ్వకి ఉన్నటువంటి టైటిల్ గాంధర్వ విద్యా విశారద. ఓకేనా? దీనితోటి పొలిటికల్ హిస్టరీ దాదాపు ఒక 450 సంవత్సరాలు పరిపాలించిన వేంగి చాళుక్యుల యొక్క రాజకీయ చరిత్ర అనేటువంటిది కంప్లీట్ అయింది. నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టుకుందాం, అడ్మినిస్ట్రేషన్, పరిపాలన. ఓకేనా?